రాత్రికాలపు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవ, అద్భుతాలు మహా ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, పొగడబడు నామం కలిగిన దేవుడవు, స్తుతింపబడు నామము, గణపరచబడు నామం కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, మీ నామములోనే మాకు రక్షణ, మీ నామాన్ని బట్టే మాకు స్వస్థత, మీ నామములోనే మా పాపానికి క్షమాపణ, గొప్ప విడుదల. దేవా, మీ గొప్ప నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాపము లేని పరిశుద్ధుడవు తండ్రి, పాపిని నీతిమంతునిగా మార్చే దేవుడవు. మా పాపాన్ని, మా శాపాన్ని ఆ శిలువలో కొట్టివేసిన తండ్రివి. అయ్యా, మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా దారలుగా కార్చినారు. ఘోరమైన శిక్షను, కఠినమైన బాధను మా కొరకై ఆ శిలువలో సంతోషంగా భరించినారు దేవా. అయ్యా, మీ ప్రేమ, జాలి, దయ, కనికరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మమ్మను క్షేమంగా కాపాడినారు. ఏ ఆపద రాకుండా రక్షించినారు. మా భారాన్నంతా మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. మా వ్యాధి బాధలలో, మా కష్ట నష్టాలలో, ఇరుకులు ఇబ్బందులలో మీరు మాకు తోడై ఉన్నారు. మా కన్నిటిని తుడిచి మమ్మను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ మా దుఃఖాన్నంతటిని గొప్ప సంతోషంగా మార్చినందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మా వెంటే ఉంటూ మాకు సహాయం చేస్తూ మా మార్గాలను సరళం చేసి ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని మా యొద్ద నుండి తప్పించినారు దేవా. మీరు ఈ దినమును చేసిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము వరకు మమ్మను సజీవులనుగా కాపాడి మీకు ప్రార్థించే తరుణాన్నిచ్చారు దేవా. ఈ దినమును ముగించక మునుపు మరొకసారి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, జీవము గల దేవుడవైన మీరు, మీ బిడ్డలమైన మా మధ్య మీరుండి మాకు సహాయం చేస్తున్నందుకు, మా బాధలను వింటున్నందుకు, మా కన్నిటిని తుడిచే దేవుడుగా ఉన్నందుకు, మాకు గొప్ప సంతోషాన్ని ఇస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మా పగవారి ఎదుట, మా శత్రువుల ఎదుట మాకు ఖ్యాతిని, ఘనతను అనుగ్రహించండి తండ్రి. మమ్మను నిందించి అవమానపరిచి మా గురించి చెడ్డ మాటలు పలికే వారి నోటి నుండి, వారి నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి మమ్మను దాచండి దేవా. అయ్యా, ఈనాడు మా ఇంటి వారే, మా బంధువులే మమ్మను వేధిస్తున్నారు, మాకు శత్రువులవుతున్నారు, హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారు తండ్రి. దేవా, మాకు న్యాయం జరిగించండి దేవా. మీరు మాత్రమే న్యాయం చేసే దేవుడో తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్థితిని, మా బ్రతుకును వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అద్భుతాలు చేసే దేవుడో తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి దేవా. దయచేసి బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. వారి వ్యాపారాలలో మిరాకిల్స్ జరిగించండి దేవా. మా ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటిలో మేము చేసిన పాపాన్ని, చెడును, కీడును బట్టి మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మా చూపుల ద్వారా, మా నోటి ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి చెడును, పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ అడుగుచున్నాము దేవా. మమ్మల్ని సరిచెయ్యండి దేవా. చక్కబెట్టండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మీ యందు భయం, భక్తి కలిగి విశ్వాసంతో మిమ్మల్ని సేవించే వారిమిగా, మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి పనిలో అపజయాల పాలైనారో, ఏ ప్రయత్నంలో విఫలం అయినారో, ఏ పరిస్థితిని బట్టి సక్సెస్ పొందుకోలేకపోయారో, అలా విఫలమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అపజయాన్ని ఎదుర్కొంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, ధైర్యపరచండి. మంచి సక్సెస్ఫుల్ జీవితాన్ని వారికి అనుగ్రహించమని, వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని, ప్రతి ప్రయత్నాన్ని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
మిమ్మును నమ్మిన వారి జీవితంలో గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము నమ్ముచున్నాము దేవా, మా జీవితాలలో మా కుటుంబాలలో మీరు మాత్రమే అద్భుత కార్యాలు జరిగించుతారని మేము నమ్ముచున్నాము దేవా. మా శ్రమల నుండి, సమస్యల నుండి, శోధనలు, కష్టాల నుండి, నష్టాల నుండి మమ్మను రక్షించే శక్తిమంతుడవని మేము నమ్ముచున్నాము దేవా. దయచేసి ఈ సమయాన మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కష్టం నుండి, నష్టం నుండి, శ్రమ నుండి, సమస్య నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మీకు మొరపెడుచున్నాము దేవా. ఉద్యోగాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాన్నిచ్చి వారి బాధనంతటిని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేని వారిని మీరు కనికరించండి దేవా. చక్కటి బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థిక లేమిలో, బీదరికంలో, దరిద్రులుగా, అనగారిన స్థితిలో, ఏమీ లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి దేవా. వారి స్థితిని హెచ్చించండి దేవా. గొప్ప స్థాయికి మీరే వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు గొప్ప ఐశ్వర్యవంతుడవు తండ్రి. ఆస్తి కలిగిన దేవుడవు. దయచేసి నీ బిడ్డలను కూడా ఐశ్వర్యవంతులుగా చెయ్యండి దేవా. ఆస్తికర్తలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అప్పుల సమస్యలతో నిండుకొని విడుదల లేక, వాటిని తీర్చలేక, వడ్డీలు కట్టుకోలేక రోజు రోజుకు ఆ భారం అధికమవుతుందని రోధిస్తున్న బిడ్డల రోదనను మీరు వినండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు చేసే పనిలో సోమరులుగా ఉండకుండా, అజ్ఞానులుగా నడుచుకోకుండా చురుకుగా జ్ఞానం కలిగి వారి పనులు చేసే కృపనివ్వండి దేవా. ప్రార్థించి ప్రయత్నించే వారిగా, ఎంతో ప్రయాసపడే వారిగా, కష్టపడే వారిగా మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దేవా. బిడ్డల ప్రయత్నాలను, ఆలోచనలను మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మీ గొప్ప విజయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా నాయన, ఎందరైతే వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులను మీరు దృష్టించండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. వారి మధ్య ఉండే మనస్పర్ధలను, కలహాలను, కక్షలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎవరైతే వారి కష్టాలను బట్టి, నిందలను, అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా. బ్రతకాలన్న ఆశను వారిలో కలిగించండి దేవా. ప్రతి కష్టాన్ని, సమస్యను జయించే జీవితాన్ని, ప్రార్థన బ్రతుకును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఏ కుటుంబంలో చూసినా ఎంతో దుఃఖము, బాధలు, శ్రమలు దేవా. దయచేసి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దృష్టించండి దేవా. కుటుంబంలో ఉండే అశాంతిని తీసివేయండి దేవా. అసమాధానాన్ని తొలగించండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, బిడ్డల కొరకు మీ దూతలను పంపండి దేవా. ప్రతి పరిస్థితిలో కూడా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దురాత్మ శక్తులను నీ బిడ్డల యుద్ధ నుండి దూరపరచండి దేవా. అపవిత్రాత్మలను తీసివేయండి దేవా. చీకటి శక్తులను యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాతాను అంధకార క్రియల నుండి ప్రతి బిడ్డను దాచమని వేడుకుంటున్నాం తండ్రి. అపవాది తంత్రాలను సంపూర్ణంగా కొట్టివేయండి దేవా. అయ్యా, ప్రతి కుటుంబంలో సాతానుడు పని చెయ్యకుండా వారిని వారి జీవితాల నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వంశ పారంపర్యంగా వస్తున్న పాపాల నుండి, శాపాల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా. అకాల మరణాల నుండి రక్షించండి దేవా. వయసు గతించక ముందే మరణించకుండా నాయన బిడ్డలు మీ ద్వారా రక్షణ పొందుటకు సహాయం చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో, ఎటువంటి శ్రమల చేత దిగులు చెందుతున్నారో, ఎలాంటి
ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో, ఏ అక్కర ఏ కొరతలతో ఆందోళన చెందుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి, బాధ నుండి, శ్రమ నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన మీకు మొరపెడుతున్నాము దేవా. ఫారెన్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను, చదువుకుంటున్న వారిని వీరి జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దూరదేశంలో ఉంటుండగా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతోమంది బిడ్డలు రకరకాల దేశాలలో పై చదువులు చదవాలని, ఉద్యోగాలు చెయ్యాలని, పొట్టకూటి కోసం వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితిని మీరే వారికి అనుకూలపరచండి. వీసా కోసం ఎదురు చూస్తుండగా సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే కృప చూపించండి. ఆర్థికంగా బలపరచండి. ప్రతి అక్కర కొరత యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఉపవాసంతో ప్రార్థిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో మొరపెడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారమైన హృదయంతో మూలుగుచూ దుఃఖిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలు, వారి మొరలను, వారి మూలుగులను మీరు వినమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, అపాయం మా యొద్దకు రాకుండా మీరే మమ్మను కాపాడండి దేవా. ప్రతి ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము గతాన్ని తలుచుకుంటూ, జరిగిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ చింతించకుండా విశ్వాసంతో ముందుకు సాగే వారిమిగా మమ్మను మీరు మార్చండి దేవా. మా గత పాపాలనన్నిటిని బట్టి మీ పాదముల వద్ద హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మరలా మేము అట్టి పాపంలో పడిపోకుండా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చిన్న బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. మీ చేతుల నుంచి వారిని రక్షించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేస్తారని నమ్ముచూ స్తుతిస్తున్నాము దేవా. ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే చెడ్డ తలంపులతోటి, చెడు ఆలోచనలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సంపూర్ణంగా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ఏ అంశం గురించి, ఎవరి గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.